सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం నిన్నటి తరువాయి. అఖిల జగత్తులో గోదావరి మహాత్మ్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు గనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతి తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపజేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణించబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపరగాం తాలూకాలో కోపరగాం సమీపాన షిరిడి మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గావ్ అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడి ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవు, జనాబాయి, గోరా గోణాయి, తుకారాం, నరహరి, నరసీబాయి, సజ్జన కసాయి, సావతమాలి మొదలగు సత్పురుషులెందరో పూర్వం ఉన్నారు.
ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైక కుటుంబం, జగత్తంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడే వారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠువైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానదీ తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడి యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుసువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుసువేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నింటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఆ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? సాధకులు పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించైనా ఎందుకు భయపడతాము? మంగళవేడలో దామాజీ, సజ్జనేడులో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడిలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుష్కరము దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తిభవించిన జ్ఞాన భండారం, శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టినిల్లు. ఉదారులలో ఉదారులు. పరమార్థ వితరణలో దానకర్ణుని అవతారం. సారాలలో సారం ఈ సాయి. నశ్వరమైన వానియందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమ ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షాపకర్షలు లేక పరలోక విషయాలలో హర్షశోకాలకు చెలించగా వారి అంతఃకరణం అద్దమలే నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులలో తిరుగుతారు, మాట్లాడుతారు, దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాజ్ వ్యవస్థ కించితైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకుని ఉంటారు. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందిన వారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాలను నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడడం నిత్యం జరిగేది అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయం మధ్యాహ్నం లెండి తోటకో లేదా చావడికో వెళ్తారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి ఎందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోనికి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధకోటిలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపజేసేవారు. ఏకనాథ్ పైఠానుని, జ్ఞానదేవ్ ఆళందిని పావనం చేసినట్లుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. ఆ షిరిడియే మన పండరీపురం. షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం. షిరిడియే గయ, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడియే. షిరిడియే మన బదరీ కేదారం. నాసిక్లోని త్రయంబకం. షిరిడియే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడిలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నిటినీ ఉపశమింపచేసేది షిరిడియే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడియే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి చరణ తీర్థ సేవనమే విషయ వాసనల నిర్మూలనం. వారి ఆజ్ఞ మనకు వేదవచనం. వారి విభూతి ప్రసాదాల సేవను అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు పరమార్థం. సాయియే శ్రీకృష్ణుడు. సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. సాయి స్వయంగా ద్వంద్వాతీతం. సదా బ్రహ్మ. ఈ సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడి కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబ్, కలకత్తా, హిందుస్థానం, గుజరాత్, దక్కన్, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడిలోని సమాధియే సాధువులందరి కోడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడుగునా జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను? మసీదు పైన, చావడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఆకాశాన్ని ఎగురుతుంటాయి.
బాబా మహాత్ములని వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే నిర్మలంగా గాని కుటిల బుద్ధి గాని వారి దర్శనం మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరిపురంలో విఠల రకుమాయి పండరిపురంలో విఠల రకుమాబాయి దర్శనంలోని ఆనంద అనుభవాన్ని, ఆ విఠల దర్శనాన్ని సాయిబాబా షిరిడిలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విఠలుని యందు దృఢమైన భక్తి కలిగిన గౌలి బువా మాటను వింటే మీ సందేహం తీరుతుంది. బువా పండరీపురానికి వెళ్లే యాత్రికుడు. ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి. అతని జిహ్వ ఎప్పుడూ రామకృష్ణ హరి అని నామాన్ని పలికేది. అతని వయసు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చాతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరిపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ సాక్షాత్ కరుణాళువు అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరి అంచు దోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులైపోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైవత్వాన్ని గ్రహించండి. పండరీనాథుని యందు భక్తి ఉన్న భగవద్భక్తుడు ఇలా చెప్పగా ఇక పామరునైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమ అనుభవాలతో గ్రహించాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనవరతము అల్లా మాలిక్ అని అంటుండేవారు. రాత్రింబవళ్ళు తమ సమూహంలో నామసప్తాహాలను చేయించేవారు. ఒకసారి దాస్గణ్ను నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. దాస్గణ్ వారితో చేస్తాను, కానీ విఠలుడు సాక్షాత్కరించాలి మరి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని గుండెపై వేసుకుని దాస్గణ్తో భక్తిభావం ఉంటే విఠలుడు తప్పక ప్రకటమవుతాడు. డాగుర్నాథుని డంకాపురి, విఠలుని పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా నగరము ఇదే. చూడటానికి ఎక్కడో దూరానికి వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుంచి లేచి రావాలా? భక్తి ప్రేమలు ఆదుతా ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రుల సేవ చేసి దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపైన నిల్చుండిపోయాడు అని అన్నారు. నామసప్తాహం సమాప్తి కాగానే దాస్గణ్కు షిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్తు ప్రాతకాలం తన నియమానుసారం స్నానమయ్యాక ఆశ్రమంలో ధ్యాన నిమగ్నుడై ఉండగా అతనికి విఠల్ దర్శనమైంది. తర్వాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా విఠల్ పాటేల్ వచ్చాడు కదా, అతడిని కలిశావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు వెళ్ళగా బాబా విఠల్ పాటేల్ వచ్చాడు కదా, అతన్ని కలిశావని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారిపోతూ ఒక్క క్షణమైనా ఆలస్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతన్ని కదలకుండా ఉంచు అని అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠల్ దర్శన వైభవము. ఎవరో వేరే ఊరి వారు పండరీపుర 25 విఠలుని చిత్రపటాలు అమ్ముకోవాలని వచ్చారు. దీక్షిత్తుకు ఉదయం ధ్యానంలో కనిపించినటువంటి ఫోటోలు పూర్తిగా అదే రూపము. వాటిని చూచి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్ముకునే వానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠలుని పూజయందు స్థాయికి గల ఆదరణను కనపరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. పండరీపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజార్చనలు, నైవేద్య సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరీయాత్ర గురించి మాటే లేదు.
ఈ భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా అతని తండ్రికి గుర్తు చేస్తూ, ఇతని తండ్రి నా స్నేహితుడు అన్న స్నేహితుడు స్నేహితుని కుమారుడే ఇతడు. అందువల్ల నేను అతనిని ఇక్కడికి లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను పస్తుంచుతున్నాడు. విఠల్ను కూడా పస్తుంచాడు. అందుకే ఇతన్ని షిరిడీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తానని చెప్పాడు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినాన దాస్కన్కు ప్రయోగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. బాబా దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము! దాస్కను బాబా చరణాలపై శిరసుంచగానే వారి 2 బొటన వేళ్ల నుండి గంగా యమునలా నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాస్కను గగ్గర్పు చెందాడు. బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళ నుండి అశ్రుధారలు కారాయి. వైఖరికి స్మరణ వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అఘటిత లీలలను, ఆ అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాస్కన్ని ఈ మధుర రచనలోని ప్రాసాదిక పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం సద్గురుదేవ, మీ యొక్క శక్తి అగాధము, మీ లీల అమోఘము. దయామయ, మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి తరింపు చేసే నౌక. వేణు మాధవుడివై మీ చరణద్వయాలను ప్రయాగ చేసి ఉభయ అకుస్థాల నుండి గంగాయమునుల ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహరిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మ వలె జ్ఞానాన్ని బోధిస్తారు. ఒక్కొక్కప్పుడు తమో గుణంతో రుద్రరూపం ధరిస్తారు. మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాబా లీలలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తుల మనస్సు అనే సరోవరంలో హంస వలె విహరిస్తారు. మేము యమునులని అందున మీకు చందనం అంటే ప్రీతి. హిందువులని అందున మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు. శ్రీమంతులని అందున భిక్షాటన చేస్తారు. పోనీ ఫకీర్ అని అందున దానంలో కుబేరుణ్ణి లజ్జతుణ్ణి చేస్తారు. మీ నివాసంలో మసీదులు, అక్కడ భక్తులకు మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు మీకు హారతి ఇస్తారు. భక్తులు పార్థవ గుణం వలె నలువైపులా నిలబడి మీరు వీవనలు, వింజామర్లు వీస్తారు. సన్నాయి, డోలు, గంట బాగా మ్రోగుతాయి. దండధారులు పట్టీని ధరించి ద్వారం వద్ద జై జయ ధ్వనులు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులే కనిపిస్తారు. సాయంకాలం దుని ఎదుట కూర్చొని మందనాథకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవం అవుతున్నాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీన్ని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధామాధముణ్ణి, మహాపాతకుణ్ణి. మీ చరణాల వద్ద శరణజొచ్చి వచ్చాను. గురుదేవ, ఈ దాసగణ్ణి త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువల్ల ఈ సాయి సద్పురుషుణ్ణి పవిత్ర చరణాలను వదిలి గంగా గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి సూత్రాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారథి నదిలో గోనాయకి నామదేవు
భగీరథి నదిలో ముత్యపు చిప్పల్లో తమాలకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట షిరిడి గ్రామంలోని వేప చెట్టు క్రింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయ వాసన లేవు. వారు మాయను తరిమివేశారు. ముక్తి వారి చరణాలలో లీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవరూ ఎరగరు. వారి తల్లిదండ్రులు ఎవరిని అడిగి అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవరికీ తెలియలేదు. వారి తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజలు హితార్థము షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నానా చోప్దార్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని చెప్పింది. నాకు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు క్రింద సిద్ధాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయసులో ఎండను చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బ్రహ్మస్థితిని చూచి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థము జనము ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవరికీ సాంగత్యం లేదు, రాత్రి ఎవరికీ భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యము. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అహర్నిశలు వేప చెట్టు వద్దే గాని ఎవరి ఇల్లు వాకిలి ఎరగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసిబాలుడు పగలు రాత్రి ఆరుబయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యము. పైకి బాలుని వలె కనిపించినా అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా గొప్పవారి కంటే గొప్పగా ఉండేవి. అతడు మూర్తీభవించిన వైరాగ్యం యొక్క పూర్ణ అవతారము. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. 2-3కి ఖండోబా ఆవేశమై వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు: దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియజేయని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించే స్థలంలో తవ్వండి, ఈ బాలుడు వివరాలు తెలుస్తాయని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివార్లలో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకల వరుసను తొలగించగా రాతి బండ కనిపించింది. దానిని ప్రక్కకి జరపగా ఒక సొరంగము, దాని లోపల వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సున్నం గచ్చుతో నిర్మించిన ఆ భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం. నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నా నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుంది అని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఈ భూగృహం వారి
ఆలయమే అయి ఉండవచ్చు. అయినా గురువుదని చెప్తే పోయేదేముంది, తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తర్వాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునుపటి వలనే ఇటుకలను పేర్చి ఆ భూగృహాన్ని సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వత్థ ఔదుంబర వృక్షాల వలె ఆ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. షిరిడీ గ్రామంలోని మహల్సపతి మొదలైన వృద్ధులు బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు. ఆ భవనం ఒకటే వచ్చిపోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కడుతూ ఉండగా ఈ భూగృహం కనిపించింది. మెట్ల క్రింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమేనా, అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసులలో సంశయం కలుగుతుంది. ఇది సాయి నోటి నుండి వచ్చిన మాటలు. ఇవి నా చెవులతో విన్న మాటలు. ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అనుమాత్రమైన సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తర్వాత దీక్షిత్తు భవనం నిర్మాణం అయ్యింది. దాని వలన భక్తులు బస చేయడానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణం అయ్యింది. భక్తి శ్రద్ధలు మూర్తిభవించినట్లుగా దీక్షిత్తు మొదటి నుండి పుణ్యకార్యాలలో కీర్తి గడించినవాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగడం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు గాక ధర్మబాహ్యమైన ఆంగ్లేయులు భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతుకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి. కాశీ, ప్రయాగ, బదరీ, కేదర్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యం దీక్షిత్తుకు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారంధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. ఇది పైకి అశుభం వల్లే అనిపించినా నిజానికి పరిణామం శుభప్రదమైంది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దాని వల్ల పుణ్యకర్మల ఫలితంగా దుర్బలమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చందోర్కర్తో కలవడంతో సాయిబాబా కీర్తి చెవులలో పడింది. అతనితో చాందోర్కర్ సాయి దర్శనంలోని విశిష్టతను చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కానీ దీక్షిత్తు తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను కోరాడు. చర్మం, ఎముకలు, రక్తమాంసం సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏం నష్టం? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున దీక్షిత్తుకు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తర్వాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరలా శ్రీవారి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలని కోరిక కలిగింది. 25 షేర్లు అమ్మి యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును నిర్మించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తర్వాతి సంవత్సరం ఒక శుభ ముహూర్తాన రాళ్లతో పునాది వేశారు. డిసెంబర్ 9వ తారీఖున
బాబా అనుమతిని తీసుకుని అదే సుముహూర్తమని పునాది పని చేశారు. ఆహ్వానించిన రాని దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కపడ్డే అంతకుముందే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరడం అతనికి కష్టమయ్యింది. డిసెంబర్ 10వ తారీఖున కపర్డేకు ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్ భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయ్యింది. ఈ రోజు యొక్క మరో గొప్ప విషయం, ఈ రోజు నుండే చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో సేజారతి ప్రారంభమయ్యింది. తర్వాత క్రీస్తు శకం 1911వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం విధి పురస్కారంగా జరిగింది. తర్వాత శ్రీమంతుడైన బూటి అమితమైన డబ్బు వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపయోగమై సార్థకమయ్యింది. ఈ విధంగా ఒకటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత, మొదట ఈ స్థలంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. ఈ తోటను గూర్చిన చిన్న కథను తర్వాతి అధ్యాయంలో వర్ణిస్తాను. హేమాడు శ్రోతల సమేతంగా సాయి చరణాలు యందు మస్తకం ఉంచుతున్నాడు. వామన తాత్య కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తర్వాత గుప్తమయ్యారు. ఆ తర్వాత వారికి ఔరంగాబాద్ వద్ద చాంద్ పాటిల్ కలిశాడు. అతని ఇంటి పెళ్లివారితో బాబా మరలా షిరిడీ వచ్చారు. అక్కడ దేవీదాసుని కలుసుకోవడం, జానకీదాసుతో స్నేహబంధం, బాబా గంగగీరు ఒకరినొకరు చూసుకోవడం, ఈ ముగ్గురు షిరిడీలో కలవడం, మోహిద్దీన్తో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులో నివసించడం, వారికి డెంగలేపై ప్రీతి కలగడం, బాబా వద్ద భక్తులు గుమికూడడం మొదలగు కథలను తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. ఇప్పుడు హేమాడు సాయికి అనన్య శరణ్జొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో సాయి సమర్థ తరణమను 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతా రామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్తో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగగీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వల్లే బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మరలా షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవిదాసు అక్కడుండేవాడు. తరువాత జానకీదాసు బైరాగి కూడా అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తారంగా చెప్తాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాదు జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిలు అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాదులో పర్యటిస్తూ ఉండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇక ఏం లభిస్తుంది అని పాటీలు పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు. గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కింద ఈ రత్నం కనిపించారు. వారి తలపై టోపీ, శరీరం పైన కఫ్ని, చంకలో సటకా ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నిలిపి చిలుం తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాంద్ పాటిల్ దారిన వెళ్తూ ఉండగా ఆ పకీరు అతనిని పిలిచినట్లు విన్నారు. ఒరే బాబు, నీడలో కూర్చొని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ పకీరు ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పటేలు చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని పకీరు చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు. ఔలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేమని పాటిల్ మనసులో అనుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి పకీరు ఉన్న చోటికి వచ్చాడు. పకీరు అతనిని తన వద్ద కూర్చోబెట్టుకొని
చిమ్టాను చేతిలోనికి తీసుకున్నాడు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపల నుండి మండుతున్న నిప్పును తీసుకొని చిలుంగొట్టంపై ఉంచి సటక తీసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ సమీపంలో గుడ్డ ముక్క తడపడానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలోకి తీసుకుని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుంగొట్టానికి చుట్టాడు. తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చాడు. పటేలుకు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు. లీలా విగ్రహదారుడైన బాబా పటేలును అనుగ్రహించారు. ఆ మరునాడు పటేలు గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తరువాత షిరిడీకి మరలా వచ్చారు. ఈ చాంద్ పాటీలు ధూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లునికి షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయస్సు రావడం వలన చాంద్బాయ్ పాటీలు భార్య మేనల్లునికి షిరిడీలోని వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్ల వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాందుబాయ్ పైన ప్రేమతో బాబా కూడా వెళ్ళి పెళ్లివారిలో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కు వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఆ ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు అవినాశి. వారి హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహు మానవ స్వరూపంగా సంబోధించినదే అది. ఖండోబా దేవాలయం వద్ద మహాల్సపతి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. అది మొదట మహాల్సపతికి చెందిన పొలం. తరువాత అది ఆమీన్ బాయిది అయింది. పెళ్లివారు ఇక్కడే మర్రి వృక్షం క్రింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బల్లన్నింటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల పకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహాసపతి దృష్టిలో పడగా రండి సాయి అని వారు ఎదుటకు వెళ్ళారు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవడం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిల్లుం త్రాశారు. మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడిలో కూర్చునేవారు. మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంతో మరొకప్పుడు మారుతి దేవాలయంలోనూ స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తరువాత షిరిడీకి మహానుభావుడైన జానకిదాసు గోసావి వచ్చాడు. ఈ జానకిదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకిదాసు వచ్చి కూర్చునేవారు. ఆ ఉభయులలో చాలా ప్రేమ ఉండేది. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థు పునతంబే నివాసి గంగగీరు షిరిడీకి తరచూ వచ్చేవాడు. సాయి 2 చేతులతోనూ మట్టి కుండను పట్టుకుని బావి నుండి నీరు మోసుకుని రావటం చూసి మొదట గంగగీరు ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో అభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియజేశాడు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యావలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు.
ఒకసారి కొంతమంది షిరిడీ వాసస్తువులు వెంట షిరిడీ వచ్చాడు. ఆనందనాథ్ అక్కల్కోట మహారాజు శిష్యుడు సాయిని చూచి, ఇతడు ప్రత్యక్ష వజ్రం. ఈరోజు ఇక్కడ కుప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమార అవస్థలో చెప్పినది. ఈ నా మాటలను గుర్తించుకోండి, ఇవి మీకు తరువాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యావలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడు ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వాన్ వాళ్ళ దుస్తులను ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జూవి ముక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వానికి నియమంగా నీరు కూడా పోసేవారు. వారి భక్తుడు వామన తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండలు ఇవ్వగా బాబా తమ చేతులతో నీరు మోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజంపై మోసుకుని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చివి అవడం చేత క్రింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలు ఇచ్చేవాడు. కాలిన కుండ కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకుని వాని విలువను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమ పడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యాపవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు క్రింద బాయి అను ఒక భక్తుడు అక్కల్కోట స్వామి యొక్క పాదుకలను సాధుకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపాస్య దైవమైన అక్కల్కోట స్వామి సమర్థ పటాన్ని నిత్యం నియమనిష్టలతో పూజించేవాడు. అక్కల్కోట వెళ్ళి స్వామి వారి పాదుకలను దర్శనం చేసుకోవాలని, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకుని అక్కడికి ఆ మర్నాడు వెళ్ళాలన్న నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణం అవ్వాలని తలచిన ముందు రోజు అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడీయే, నీవు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసా వహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీ వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణ నిష్ఠావంతులైన బాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు క్రింద పాదకులను స్థాపించాడు. శక సంవత్సరం 1834లో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకులను వేప చెట్టు క్రింద భక్తి ప్రేమలతో స్థాపించారు. ఒక సుముహూర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసని మహారాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపచేశారు. తరువాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షిత్తు చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగుణమేరు చూసేవాడు. ఇది పాదుకల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తరువాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకునే మొహుద్దీన్ బాయి అనే వానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారి తీసి ఇద్దరు పరస్పరం పోట్లాడారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీకి జై. ఇద్దరు చతురులైన పహిల్వానులే.
అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన మొహియుద్దీన్ చేతుల్లో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకొని బాబా తమ దుస్తులన్నీ మార్చివేశారు. లంగోటీని కట్టుకుని కపినీని తొడుక్కున్నారు. తలకు రుమాలును చుట్టుకున్నారు. వారికి కూర్చోవడానికి ఆసనం గోనెపట్ట, పడుకోవడం కూడా గోనిపట్టాపైనే. పాత చింకి గుడ్డలను ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజ్ పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికం అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. అల్లాభాయి పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటుండేవారు. గంగగీర్ కూడా ఇలాంటి స్థితికి లోనయ్యాడు. అతనికి కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధపురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి, అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవులలో పడింది. అంతే, ప్రపంచానికి తిలోదకాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. పుణతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది. ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికే జవాబిచ్చేవారు. వారెప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కారు. పగలు వేప చెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివారులలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడ నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గాం యొక్క జాగీర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన త్రయంబక్ డేంగలే ఇంటిలో ఉన్న బాబా సాహెబ్ డేంగలే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గాం గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్కు పుత్ర సంతానం ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా విధి తప్పించుకోలేనిది. దైవ నిర్ణయం అగాధం. అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. ఆ బాబా యొక్క ఆశీర్వాద అనుగ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఆ తరువాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్నగర్ వరకు పాకింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడే చిదంబర్ కేశవ్ ఆ జిల్లా కలెక్టరు వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. ఇతడు సాయి సమర్థుని దర్శనానికి భార్యాబిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకొని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా షిరిడీకి ఒకరి వెనుక ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబాకు ఎవరి సాంగత్యమో అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు జీరాడే కపినిని ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎల్లప్పుడూ చిలుం, పొగాకు, రేకు డబ్బా, సటక, కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవి వెనుక జటాజూటంగా ముడివేసుకునేవారు. ఈ విధంగా దుస్తులను ధరించి 8 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదాలకు జోళ్లు కానీ చెప్పులు కానీ ఉండేవి కావు.
ఒక గోనె పట్టా పైన కూర్చునేవారు. ఆ గోనె ముక్క పైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ ఎటువంటిదో వారు ఎరుగరు. ఉన్న దానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలేవి ఉండేవి కావు. చలిబాధకు ఒక దుని మాత్రమే ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చొని ఎదుటనున్న ధునిని అవలోకిస్తూ తను తన తను ఎడమ చేతిని కట్టడా పైన వేసి ఉంచేవారు. వారు వాసన సహితంగా అహంకారాన్ని, నానావిధ వృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు. ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానమనే సమిధలను వేల్చారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది. ఆ మసీదైనా ఎంత, మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోనూ బాబా కూర్చోవడం, లేవడం, పడుకోవడం, అందరినీ కలుసుకోవడం. వారికి గద్దె ఆనుకోవడానికి తలగడ అని అవి ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళడానికి అందరికీ భయమే. క్రీస్తు శకం 12వ సంవత్సరం నుండి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదు నేలలో మోకాలి లోతులో గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక రాత్రిలో నేలకు చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాకమునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఖంజరి తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుకాణదారు వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు. రేకుడబ్బా చేతపుచ్చుకొని నూనె వర్తకుల అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమిదలలో నింపేవారు. దేవాలయాలలోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహు ప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో ఒత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజూ ఉచితంగా నూనెను అడుక్కొని తెచ్చేవారు. దాంతో వర్తకుల మనసుల్లో దురాలోచన కలిగింది. అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తరువాత బాబా నిత్య నియమానుసారం నూనెను అడగడానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి వచ్చారు. ప్రమిదలలో వట్టి పాత పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారు అని వర్తకులు వింతగా చూడసాగారు. బాబా మసీదులో పెట్టగోడ పైన రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో నూనె కొంచెం ఉంది. దాంతో సంధ్యాదీపాన్ని వెలిగించడమే కష్టం. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మార్పణ చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు. తరువాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వానిలో పొడి ఒత్తులు తడిపి అగ్గిపుల్లను గీసి దీపాలను వెలిగించారు. నీటిలో దీపాలు వెలగడం చూసి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాసింతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై. బాబా యొక్క సామర్థ్యం తెలియక
అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నాం అని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. కానీ బాబా మనసులో ఏం అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు. అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. మొహద్దీన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తరువాత చరిత్ర మహిమను సావధానులై వినండి. కుస్తీ జరిగిన తరువాత 5వ సంవత్సరం అహ్మదానగర్ నివాసి అయిన జవహర్ ఆలీ అనే ఒక ఫకీరు శిష్యులతో సహా రహతాకు వచ్చాడు. వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకుని అక్కడ తిష్ట వేశాడు. ఫకీరు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో ఎంతో మంది క్షత్రియ జాతీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన బహు సదాపల్ ఆ ఫకీరుకు సేవకుడయ్యాడు. ఫకీరు గొప్ప పండితుడు. ఖురాన్ షరఫ్ అతనికి కరతల మలకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు. అతడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరును ఊరి నుండి బయటికి గెంటివేశారు. అక్కడి నుండి అతడు షిర్డీకి వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు. ఫకీరు గొప్ప మృదుభాషి కావడంతో ఊరివారు అతని భజనలో పడ్డారు. అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో నువ్వు నా శిష్యుడవు అని అన్నాడు. వినోద స్వభావం గల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు. బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జవహర్ ఆలీ గురువయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండటానికి నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువును ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు. గురువు నోటి నుండి వెడిలిన వచనాలను యోగ్యాలను చూడకుండా తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిర్డీకి వచ్చేవారు. అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే, అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరు వశమైపోయారు. ఇక షిర్డీ విడిచిపెట్టినట్లే అని అనిపించింది. జవహర్ ఆలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది. కానీ శరీర అభిమానాన్ని దహింపజేసిన సాయి యొక్క వైఖరి వేరు. సాయికి అభిమానం ఎక్కడిదని శ్రోతలకు సందేహం కలుగుతుంది. కానీ వారి ఆదరణ లోక కళ్యాణానికి. వారి అవతారణ కార్యం ఇదే. షిరిడీలోని భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవటం అసమంజసంగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జవహర్ ఆలీ ఆధీనం చేసిన సాయిని చూసి షిర్డీ గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు. సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు. ఆ ఇద్దరి గురు శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె ఉండేది. షిర్డీలోని భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్లారు. గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంటబెట్టుకుని షిరిడీ తిరిగి రావాలని అనుకున్నారు. కానీ బాబా దానికి వ్యతిరేకంగా ఫకీర్ మహా కోపిష్టి. అతని జోలికి వెళ్ళకండి, అతడు నన్ను అసలు విడిచిపెట్టడు. మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి. ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి మీ పని పడతాడు. అతని కోపం పరమ కఠినం. రాగానే ఉగ్రుడై మండిపడతాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీరు వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడీకి మరలా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు కదా, ఆ శ్రమ పడకండి అని మొదట అన్న
గ్రామస్తుల ఒత్తిడికి మెత్తబడి కుర్రవాని వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నా ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి జవహర్ ఆలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. దేవీదాస్ పరీక్షించగా షిరిడిలో అతని బండారం బ్రద్దలయ్యింది. దేవీదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్ళతో, మనోహరమైన రూపం కలవాడు. 10-11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీకి వచ్చాడు. ఆ లేత వయసులో అతని నడుముకు మహల్సాపతి ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. యాత్రికునిగా వచ్చి మారతీ దేవాలయంలో దిగాడు. అప్పాబిల్లు, మహల్సాపతి అతని వద్దకు వచ్చి పోతుండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయంపాకానికి సరుకులిచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా పెళ్లివారితో కలిసి షిరిడీకి రావటానికి 12 ఏళ్ల ముందే దేవీదాస్ వచ్చి షిరిడీలో ఉండసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
बाबा साई